ఓం శ్రీ గురుభ్యో నమః. విద్యార్థులకు పాఠంలోనికి స్వాగతం. ఇవాళ గత సంవత్సరం గత సంవత్సరం క్రితం నెల అంటే ఫిబ్రవరి 2026లో జరిగిన తెలంగాణ స్టేట్ ఐపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లోని కొన్ని ప్రశ్నలు తీసుకుని ఆ, చర్చిస్తాను. 12th క్వశ్చన్. ఓకే. Rewrite any four of the following sentences, correcting the underlined errors. Keep your surrounding clean. Okay. మన పరిసరాలని శుభ్రంగా ఉంచాలి. పరిసరాలు అనడానికి సరౌండింగ్స్ అంటారు. ఓకే. సరౌండింగ్ అంటే ఆవరించి ఉన్నా అని అర్థం వస్తుంది. అది నౌన్ కాదు, అది ఇంగ్ ఫాము. సో కంటిన్యూస్ టెన్స్, జర్న్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇక్కడ సరౌండింగ్స్ అని వాడాలి, అది తప్పు. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. తర్వాత మళ్ళా రాసి చెప్తాను. హీ అండ్ మీ ఆర్ బ్రదర్స్. ఇక్కడేమో హీ అనేది ప్రొనౌన్, సర్వనామం. మీ అనేది ప్రొనౌన్ కాదు. ఓకే, ప్రొనౌనే కానీ ఇక్కడ మీ అనేది ప్రొనౌనే, కానీ ఇక్కడ హీ ఉంది కనుక ఇక్కడ నాకు సంబంధించి అన్నారు. ఫర్ మీ అంటే నాకు అని అర్థం వస్తుంది, నేను అని అర్థం రాదు. నేను అని అర్థం రావాలంటే ఐ వాడాలి. ఇక్కడ హీ అంటే అతను కదా, హిమ్ అని లేదు, హీ అని ఉంది. అందువల్ల అలాగే ఇక్కడ ఐ అని ఉండాలి. హీ అండ్ ఐ ఆర్ బ్రదర్స్ అనాలి. ఓకే. ఐ వెయిటెడ్ ఫర్ డాష్ అవర్. నేను ఒక గంట పాటు వేచి ఉన్నాను. ఇక్కడ అవర్లో పలకదు. పలకదు, సైలెంట్. ఓ పలుకుతుంది, ఆ సౌండ్ లో పలుకుతుంది. ఓ అంటే దాన్ని అచ్చు శబ్దం అంటాం కదా. సో అవర్ అనేది అచ్చు శబ్దంతో మొదలవుతుంది. అందువల్ల యాన్ అని ఉండాలి. ఐ వెయిటెడ్ ఫర్ యాన్ అవర్ అనాలి. ఓకే. తర్వాత ఆఫ్ ది టూ దిస్ ఈస్ ది బెస్ట్ ఆర్టికల్. రెండే వస్తువులు ఉన్నాయి. రెండే వస్తువులు ఉన్నప్పుడు సూపర్లేటివ్ రాదు. ది బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. రెండే వస్తువులు ఉన్నాయి, అందుకు ఇక్కడ కంపారిటివ్ కానీ పాజిటివ్ డిగ్రీ కానీ ఇక్కడ రావాలి. ఇక్కడ కంపారిటివ్ వాడతాం. ఆఫ్ ది టూ దిస్ ఈస్ ది బెటర్ ఆర్టికల్ అన్నమాట. రెండు వస్తువుల్లోనూ ఇది మెరుగైన వస్తువు. అయితే వ్యాసం అని కూడా చెప్పచ్చు. ఓకే. వన్ షుడ్ రెస్పెక్ట్, దీన్ని మళ్ళా విపులంగా చెప్తాను. వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ టీచర్స్. ప్రతి ఒక్కరూ తన ఉపాధ్యాయులని తప్పకుండా గౌరవించాలి. వన్ అనేది ఇక్కడ నౌన్ గా వాడారు. వన్ అనేది ఒకటి, కానీ ఇక్కడ నౌన్ గా వాడారు అనమాట. అలాగే హిజ్ అనేది హీ అని ఉన్నప్పుడు హిజ్ అనాలి. ఇక్కడ వన్ అని ఉంది కనుక ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్ అనమాట, కర్త వన్ అని ఉంది. అందువల్ల వన్స్ అంటే ఈ వన్స్ అని రావాలి. హిజ్ అంటే ఆఫ్ వన్ అనమాట. ఆఫ్ వన్ అంటే ఏమిటి, వన్స్ అవుతుంది. వన్స్ అని రావాలి. వన్ అపాస్ట్రఫీ ఎస్ అని రావాలి. అంతేగాని ఇక్కడ హిజ్ అని రాకూడదు. హిజ్ అని ఎప్పుడు వస్తుంది, ఇక్కడ హీ అని ఉంటే. హీ అని లేదు, అందువల్ల వన్ అపాస్ట్రఫీ ఎస్, వన్స్, ఒకరి యొక్క అని రావాలన్నమాట. అదే సంగతి. తర్వాత హీఈస్ హ్యావింగ్ మెనీ ఇంపార్టెంట్ క్లోత్స్. మెనీ ఇంపోర్టెడ్ క్లోత్స్. అతనికి చాలా దిగుమతి చేయబడిన బట్టలు కలిగి కలిగి ఉంటూ ఉన్నాడు. ఓకే, పొంది ఉంటూ ఉన్నాడు అని. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. అలా వాడకూడదు. అతనికి అతనికి దిగుమతి అయిన వస్తువులు ఉన్నాయి అంటే విదేశాల నుంచి వచ్చిన అనమాట. అటువంటి వస్తువులు ఉన్నాయి అని చెప్పాలి. అంటే దాని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాం. అంటే ఇక్కడ ఉన్నాయి కనుక పొజిటివ్ గా చెప్పాలి. పొజిటివ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. హీ హ్యాస్ మెనీ ఇంపోర్టెడ్ క్లాత్స్ అని చెప్తాం అనమాట. ఓకే, వీటి విపులంగా చూద్దాం. 12 కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్. 12 కీప్
your surrounding clean. ఓకే, ఇక్కడ సరౌండింగ్ అనకూడదు, సరౌండింగ్స్ అనాలి. ఓకే, సరౌండింగ్ అంటే ఆవరించి ఉన్నా అనే మీనింగ్ వస్తుంది అది. ఓకే, అందువల్ల పరిసరాలు అనాలంటే సరౌండింగ్స్, అండ్ నౌన్ రావాలంటే సరౌండింగ్స్ వాడాలన్నమాట. ఓకే, కీప్ యువర్ సరౌండింగ్స్, సింగులర్ వాడకూడదు ఇక్కడ. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. ఆవరించిన దేన్ని ఆవరించింది అది చెప్పట్లేదు. సరౌండింగ్ అంటే ఇన్ఫార్మ్ కదా, జెరెండ్. దేన్ని ఆవరించిందో అదేం చెప్పట్లేదు, ఇన్కంప్లీట్ అయిపోతుంది. సరౌండింగ్ అని వాడేసి జెరెండ్ ఒకటి వాడితే అది పూర్తి అవ్వట్లేదు. ఆవరించి ఉంది దేన్ని, అదే అసమాపక క్రియ అంటారు దాన్ని. అది సమాపక క్రియ ఉండాలి ఇక్కడ, అది లేదు. అందువల్ల దాన్ని నౌన్ చేస్తున్నాం. పరిసరాలు అనడానికి సరౌండింగ్స్ అంటారు. ఓకే, అదనమాట. అలాగే మీరు చూస్తూ ఉంటారు కొన్ని పబ్లిక్ ప్లేసెస్లోనూ అది నువ్వు టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అంటాడు వాడు. బిలాంగింగ్స్ మీకు చెందిన వస్తువులని జాగ్రత్తగా చూసుకోండి, రక్షించుకోండి అని అనమాట. ఓకే, ఆ టైప్లో అనమాట ఇది సరౌండింగ్స్ వస్తుంది. ఓకే, తర్వాత రెండోది చూద్దాం. రెండోది he and me are brothers. He and me are brothers. He and me are brothers. ఓకే, ఇక్కడ హీ ప్రొనౌన్, అలాగే ఇక్కడ ఐ అని రావాలి. ఓకే, మీ అంటే అర్థం ఫర్ ఐ అంటే తెలుగులో చక్కగా చెప్పాలంటే నాకు అని అర్థం. ఏంటి, నాకు ఆర్ నన్ను అని మీనింగ్ వస్తుంది. ఇది విభక్తి అనమాట. నేను నన్ను కూర్చి గురించి ఆ టైప్లో నన్ను, నాకు, కొరకు, ఇది కూడా ఒక విభక్తి అవుతుంది కదా. నేను ప్లస్ కు నాకు అవుతుంది కదా, ఆ విధంగా. ఓకే, ఇక్కడ మీ అనేది అందుకు వాడతాం మనం, కానీ ఇక్కడ హీ ఏమో ప్రొనౌను, అలాగే ఇక్కడ ప్రొనౌన్ ఉండాలి. ఇక్కడ మనకి నాకు ఫస్ట్ పర్సన్ సింగులర్ సంబంధించిన ఐ అని వస్తుంది అనమాట. హీ అండ్ ఐ ఆర్ బ్రదర్స్, అది కరెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఓకే, మూడు. I waited for an hour. I waited for a hour. 3. నా ప్రొనౌన్సియేషన్ కొంచెం చాలా పర్ఫెక్ట్ కాదనుకుంటా, ఎందుకంటే ఇన్నాళ్ళకి ఈ మాత్రం వచ్చింది. సో మీరు కొంచెం భరించాలి నన్ను. బట్ గ్రామర్లో జాగ్రత్తగా ఉంటాను. ప్రొనౌన్సియేషన్లో తేడా ఉండొచ్చు, కానీ గ్రామర్లో పక్కా ఉంటాను. ఓకే, నేను ఎర్రర్ ఫ్రీగా ఉంటాను గ్రామర్లో. ఐ వెయిటెడ్ ఫర్ అన్ అవర్. 3. I waited for an hour. ఓకే, ఇది పాస్ట్ టెన్స్. నేను ఒక గంట పాటు వేచి ఉన్నాను. అవర్ అనేది ఇందులో హెచ్ సైలెంట్, హెచ్ అని పలకం, అవర్ అని పలుకుతాం. ఓకే, అందులో హెచ్ సైలెంట్ కనుక పైగా ఓకి వి అనే వితో ఉచ్చారణ లేదు, ఓకి ఆ అనే ఉచ్చారణ ఉంది. అందువల్ల అది వొవెల్ సౌండ్, ఆరెంజ్ లాగా అనమాట. అది వొవెల్ సౌండ్, అది అచ్చు శబ్దం అది. అందువల్ల వొవెల్ సౌండ్. అందువల్ల ఇక్కడ యాన్ అనే రావాలి. ఏం రావాలి? యాన్ అని రావాలి. అవర్ తప్పు, యాన్ ఏ తప్పు, యాన్ కరెక్ట్. ఏ అనేది తప్పు, యాన్ కరెక్ట్. ఓకే, ఐ వెయిటెడ్ ఫర్ అన్ అవర్. నేను ఒక గంట పాటు వేచి ఉన్నాను. ఇక్కడ అవర్లో హెచ్ సైలెంట్,
హెచ్ కాన్స్టెంట్ ఉంది కదా అని ఏ పెట్టకూడదు. హెచ్ ఏమో అవడానికి హల్లు కానీ అది పలక సైలెంట్. ఆర్ ఆ శబ్దం ఏంటి? శబ్దంలో ఓవెల్ సౌండ్ పలుకుతోంది, అందువల్ల అందువల్ల యాన్ రావాలి. ఓకే, అట్లా. తర్వాత 3. నాలుగు. ఆఫ్ ది టూ దిస్ ఈస్ ది బెస్ట్ ఆర్టికల్. ఆఫ్ ది టూ, 4. ఆఫ్ ది టూ, ఆఫ్ ది టూ this is the best article. ది బెస్ట్ ఆర్టికల్. ఓకే, ఇక్కడ రెండే ఇక్కడ ఏమిటి? ఇక్కడ ది బెస్ట్ అనుకుంటా. యా, ఇక్కడ ఆ, రెండే వస్తువులు ఉన్నాయి. ది బెస్ట్ వాడుతున్నాడు వాడు. ది బెస్ట్ వాడుతుంది. ది బెస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? సూపర్లేటివ్ డిగ్రీ. ది బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అది ఎప్పుడు వస్తుంది? రెండు కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటాను. ఇక్కడ ఉన్నవే రెండు అంటున్నాడు, అందువల్ల ఇది తప్పు. ది బెస్ట్ అనేది తప్పు. ఓకే, ది బెస్ట్ అనేది తప్పు. రెండే ఉన్నాయి కనుక వస్తే పాజిటివ్ డిగ్రీ వస్తుంది, అయితే కంపారిటివ్ డిగ్రీ వస్తుంది. ఇది కంపారిటివ్ డిగ్రీలో చెప్తాను. రెండింటిని పోలుస్తున్నాం. ఉన్న రెండు వస్తువుల్లో ఒకటి ఆ, మేలుగా ఉంది అని చెప్పాలి, అంటే బెటర్ అని చెప్పాలి. బెటర్. ఓకే, ఆఫ్ ది టూ దిస్ ఈస్ ది బెటర్. దిస్ ఇస్ ది కూడా వాడతాం. దిస్ ఈస్ ది బెటర్ అని వాడతాం అనమాట. ఆఫ్ ది టూ దిస్ ఈస్ ది బెటర్ ఆర్టికల్ అని చెప్తాం. ఓకే, మెరుగ్గా ఉన్న ఈ రెండిట్లోనూ మెరుగ్గా ఉన్న వస్తువు అంటే పర్టికులర్ గా రెండిట్లోనూ ఏది రెండు విరుద్ధమైన ఆర్టికల్స్ అనుకుంటాం. ఆ రెండిట్లో ఏది బాగుందో, ఒకదానికన్నా వేరే ఏది బాగుందో దానిని పర్టికులర్ గా చెప్తున్నాం. అందులో డెఫినెట్ ఆర్టికల్ వాడతాం, అట్లనే కంపారిటివ్ డిగ్రీ వాడతాం. ఓకే, అంతేగాని సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడు వస్తుంది? మూడు కానీ అంతకన్నా ఎక్కువ కానీ వస్తువులు కానీ వేరే మనుషులు కానీ అలా ఉన్నప్పుడు అనమాట. ఇక్కడ రెండింటినే పోలిస్తున్నాం, అందువల్ల వస్తే కంపారిటివ్ డిగ్రీ వస్తుంది, లేకపోతే పాజిటివ్ డిగ్రీ వస్తుంది. ఓకే, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ వాడతాం. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలాగే మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. యా, ఏం చెప్పను. యా, ఇది ఆఫ్ రామ అండ్ కృష్ణ. ఆఫ్ రామ అండ్ కృష్ణ, the latter belong to Dwapara Yuga. ఓకే, ఇవి హిందీ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ అనమాట. ఆఫ్ రామ అండ్ కృష్ణ, రాములు కృష్ణుల్లో ఈ రెండో వాడు లేటర్ అంటే ఇక్కడ రెండో వాడు అనమాట. ఓకే, అతను ద్వాపరయుగానికి చెందినవాడు. ఈయనేమో త్రేతాయుగం, ఈయన ద్వాపరయుగానికి చెందినవాడు. ఈ రెండో వాడు. ది లేటర్ అంటే ఎక్కడ అర్థం? LATTER. లేటర్ అంటే అర్థం రెండవ వాడు అని. రెండవ వాడు అని అర్థం. రెండవ అంటే ఇది మొదటి వాడు, ఎడపక్క నుంచి చూస్తాం. ఈయన మొదటైనా ఇది రెండవ అయినా అనమాట. ఆ విధంగా రెండవ వాడు. లెటర్ అంటే రెండవ మనిషి అనమాట. రెండవ వారు, వాడు ఆర్ వారు, అట్లా. ఈ ఇతరులోనూ ఎడం పక్క నుంచి రెండవ వారు కృష్ణుడు. అతను పలానా కాలానికి చెందినవాడు అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ ది లెటర్ అని వాడాలి. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే లేట్ లెటర్ లేటెస్ట్. లేట్ లెటర్ లేటెస్ట్. లేట్ లెటర్ లేటెస్ట్. ఓకే, లేట్ అనేది విశేషం, ఎడ్జెక్టివ్. లేట్ అనేది ఎడ్జెక్టివ్, దానికి సూపర్. ఇదేమో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ లేటర్. ఓకే, ఐఎమ్ సారీ, సింగిల్ రాయాలి. ఐఎమ్ సారీ, సింగిల్ రాయాలి. లేటర్ ఇక్కడ సింగిల్ రాయాలి. లేట్ లెటర్ లేటెస్ట్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ లేట్ కి. ఇది LATER అనేది కంపారిటివ్ డిగ్రీ. ఇది కంపారిటివ్ డిగ్రీ దేనికి? లేట్ కి. ఇదేమో ఇది లేటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. దేనికి? LATER లేటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ లేట్ కి. ఇక్కడ LATTER లేటర్. రెండింటినీ ఒక విధంగానే పలుకుతూ ఉంటాం,
మనం ఇండియన్స్. ఓకే. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఒక టీ ఉంటే గనక అది కంపారిటివ్ డిగ్రీ, రెండు టీలు ఉంటే రెండో వ్యక్తి గురించి, ఈ రూల్లో రెండో వ్యక్తి అంటే ఎడం పక్క నుంచి చూస్తాం అనమాట. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. మీకు కూడా చెప్తాను. లేటర్ ఐ విల్ మీట్ యూ, సింపుల్ గా లేటర్ ఐ విల్ మీట్ యూ. లేటర్, లేటర్, లేటర్ I shall meet you. I shall meet you. But not now. But not now. But not. But not now. నేను నిన్ను తరువాత కలుస్తాను, కలిసేదను భవిష్యత్తులో, కానీ ఇప్పుడు కాదు. అంటే ఇక్కడ మనం లెటర్ ఎల్ఏటిఆర్ లెటర్ వాడాలి. ఓకే, ఎల్ఏటిఆర్ఏ వాడాలి. కానీ ఇలాగా రామాన్ కృష్ణ, ఫ్రమాన్ కృష్ణ, కృష్ణ ఈజ్ ఫ్రమ్ సమ్ అదర్ ఏజ్ ఆర్ యుగ్ 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 అట్లా చెప్పేటప్పుడు మాత్రం అక్కడ లెటర్ ఎల్ఏడబుల్టీఆర్ వాడతాం. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఈ లేట్ లెటర్ ఒక అక్షరం మారిస్తే జాగ్రత్త అర్థాలు మారుతాయి, తర్వాత యూసేజ్ కూడా మారిపోతుంది. ఇక్కడ లేటరు, ఇది ది లేటర్. రెండో వస్తువుని కానీ మనుషుని కానీ మొదలైనటువంటి చెప్పేటప్పుడు ఎల్ఏడబుల్టీఆర్ వాడతాం. ఓకే. ఇక్కడ కాలంలో చెప్పాల్సి వచ్చినప్పుడు, ఓకే, ఆలస్యం, చాలా ఆలస్యం, చాలా ఆలస్యం, ఇంకా ఆలస్యం అలా అనమాట. ఓకే. సో అప్పుడు సింగిల్ టీ వస్తుంది. ఆ తేడాన్ని మీరు గమనించాలి. ఓకే. లెటర్ ఆన్ కూడా వాడుతూ ఉంటారు, లెటర్ ఆన్. ఓకే. లెటర్ ఆన్ అంటే నేను చెప్పను, అది అది ఒక ఫ్రేజ్. లేటర్ ఆన్ అనేది ఫ్రేజ్, తర్వాత కాలంలో, తర్వాత అనే మీనింగ్ వస్తుంది. ఇది ఒక ఫ్రేజ్ అంటారు దీన్ని. ఓకే. అంటే సూపర్ కంపారిటివ్ డిగ్రీని ప్రిపోజిషన్ ని కలిపారు, ఒక ఫ్రేజ్ ఫామ్ అవుతుంది, దాని ఒక ఫ్రేజ్ అంటారు. ఓకే. తర్వాత ఓకే, okay, yeah. One should respect his teachers. One should respect his teachers. Five. One should respect his teachers. One should respect his teachers. Okay. 5. One should respect, SHOULD, should respect his teachers. Okay. So, ప్రతి ఒక్కరూ తన ఉపాధ్యాయులని తప్పక గౌరవించాలి. ఓకే. ఇక్కడ వన్ అనేది దీన్ని నౌన్ గా వాడుతున్నారు, నౌన్. ఓకే, సబ్జెక్ట్ గా వాడుతున్నారు కర్తగా. అందువల్ల హిజ్ బదులు ఉండాలి ఆఫ్ వన్. ఆఫ్ వన్ అంటే అపాస్ట్రఫీలో వన్ అపాస్ట్రఫీ ఎస్ అని రాస్తారు. ఆఫ్ వన్, ఒకని యొక్క అనడానికి వన్ అపాస్ట్రఫీ ఎస్ అంటారు. అపాస్ట్రఫీ అంటే ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ అనేది వస్తుంది. ఆ విధంగా హిజ్ బదులు, హిజ్ తప్పు, హిజ్ అనకూడదు, వన్ అపాస్ట్రఫీ ఎస్. ఓకే. వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్స్ అనాలి. ఇక్కడ వన్ అనేది సబ్జెక్టు, కర్త. ఓకే, నౌన్ కూడాను. అందువల్ల ఇక్కడ ఆఫ్ వన్ యొక్క అని రావాలి, వన్ అపాస్ట్రఫీ ఎస్ వాడాలి. అంటే హిజ్ అనకూడదు. హీ అని ఉన్నప్పుడు హిజ్ వాడాలి. వన్ అని ఉంది కనుక వన్స్ వాడాలి. వన్ అనేది స్త్రీలింగం అవ్వచ్చు, పుల్లింగం అవ్వచ్చు, ఏదైనా సరే ఈ వన్ యొక్క వన్ అపాస్ట్రఫీ వేస్తున్నారు అనమాట. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా ఇంకో మాట చెప్తాం. ఇక్కడ ఓఎన్ఈ వన్స్ అంటే వేరు అర్థం. ఓకే, ఓఎన్ఈ అపాస్ట్రఫీ ఎస్, ఇది వన్ అపాస్ట్రఫీ ఎస్ అంటే అర్థం ఏమిటి, ఇప్పుడే అనుకున్నాం, ఆఫ్ వన్ అని అర్థం. దీనికి అర్థం ఆఫ్ వన్. ఓకే, వన్స్ అంటే అటువంటివి అనే మీనింగ్ వస్తుంది. అట్టివి, అటువంటివి, అలాంటివి అనే మీనింగ్ వస్తుంది, ప్లూరల్ లో వస్తుంది. వన్ అంటే ఒక వస్తువు, వన్స్ అంటే అటువంటి వస్తువులు అనే మీనింగ్ వస్తుంది. ఇది ప్లూరల్, వన్ కి ప్లూరల్ ఇది. ఓకే, ఒకటి, ఒకట్లు. ఓకే, అట్లా అనమాట, ఇది ప్లూరల్ ఇది. సో దీనికి తేడా ఉంది. అపాస్ట్రఫీ పెడితే అర్థం మారిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఇష్టం చోట పెట్టేస్తూ ఉంటారు. అపాస్ట్రఫీలో అది ఉన్న పెట్టాల్సిన చోట తీసేస్తారు, పెట్టకుండా చోట పెట్టేస్తారు.
సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది సంగతి. వన్ అపాస్ట్రఫీ ఎస్ అంటే అర్థం ఆఫ్ వన్. ఆ విధంగా వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్స్. ఓకే, వన్ అపాస్ట్రఫీ ఎస్ రావాలన్నమాట. తర్వాత yeah, he's having many imported clothes. He's having many imported clothes. He is having, he is, he is having many imported clothes. Okay. Uh, uh, I am. ఓకే, అతనికి చాలా దిగుమతి అయినటువంటి బట్టలు ఆ, ఉన్నాయి. అతను పొందుతూ ఉన్నాడు అంటే దీని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ హ్యాజ్ వస్తే పర్ఫెక్ట్ టెన్స్. ఇంగ్ ఫామ్ ఉంది కనుక కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది వాడకూడదు, ఇది వాడకుండా ఏం వాడాలి? సింపుల్ గా ప్రెసెంట్ టెన్స్ వాడాలి. ప్రెసెంట్ టెన్స్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలన్నమాట. పొజిటివ్, అతను కలిగి ఉన్నాడు అని చెప్పాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. సో ఆ విధంగా ఈజ్ హ్యావింగ్ బదులు హ్యాస్ అంటాం. హీ హ్యాస్ మెనీ ఇంపోర్టెడ్ క్లాత్స్. అతను చాలా దిగుమతైనటువంటి బట్టలని కలిగి ఉన్నాడు. హ్యాస్ అని చెప్తాం అనమాట. అదే దే ఉంటే హ్యావ్ అనేవాళ్ళం. ఓకే, పొజిటివ్, అతను కలిగి ఉన్నాడు. పొజిటివ్. ఈ పర్ఫెక్ట్ టెన్స్, ఈ హ్యాస్ హ్యావ్ అనేవి పొజిటివ్నెస్ ని తెలుపుతాయి. వీటిని ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలన్నమాట, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఓకే, అందువల్ల హ్యాస్ అని వస్తుంది. తర్వాత ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ క్లాత్ కి క్లోజ్ కి తేడా ఉంది. ఓకే, క్లాత్ క్లాత్స్ వేరు, క్లాత్ మర్చెంట్స్ అంటూ ఉంటారు, క్లోత్స్ అంటూ ఉంటారు. క్లాత్ వేరు, క్లోత్స్ వేరు. క్లాత్ అంటే గుడ్డ, క్లోత్స్ అంటే బట్టలు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. క్లోత్స్ అంటే బట్టలు అంటే కుట్టబడినటువంటి, మోస్ట్లీ కుట్టబడినవి. క్లాత్ అంటే బట్ట, గుడ్డ అంటామే, అదనమాట బట్ట. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ క్లాత్ దగ్గరగా ఈఎస్ పెడితే, ఈఎస్ పెడితే అది బట్టలు అయిపోతుంది. అంటే రెడీ టు వేర్ అనమాట. ఓకే, సో రైట్, క్లాత్ దట్ ఈస్ స్టిచ్డ్ ఇంటూ గార్మెంట్ అని అనొచ్చు బహుశా. ఓకే, గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, అంటే ఒక వేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి కుట్టబడిన అనమాట బట్టలు అంటే. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి. దీని పక్కన ఈఎస్ అని పెడితే అది. క్లాత్స్ అంటే వేరు, క్లాత్స్ అంటే బట్టలు అనమాట. CLOTHS, డిఫరెంట్ పీసెస్ ఆఫ్ క్లాత్ అనమాట క్లాత్స్ అంటే. ఇక్కడ క్లోత్స్ అంటే కుట్టబడిన బట్టలు అనమాట. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, దీంతో ఈ ఈ ఈ 12 ప్రశ్న అయింది. ఎర్రర్స్ అయ్యాయి. తర్వాత చూద్దాం. యా, ఈస్ హ్యావింగ్ మెనీ ఇంపోర్టెడ్ క్లోత్స్. హీ హ్యాస్ మెనీ ఇంపోర్టెడ్ క్లోత్స్ అనాలి. ఓకే, తర్వాతది ఇందులో ఈ 14ది, ఐడెంటిఫై ది సైలెంట్ కాన్సనెంట్ లెటర్స్ ఇన్ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఈ కింద ఇచ్చినటువంటి మాటల్లో కాన్సనెంట్ లెటర్స్ అంటే హల్లు అక్షరాలు సైలెంట్ పలకబట్టలేదు. అవి ఏమిటో గుర్తించమంటున్నారు. నాక్ అంటే తోసేయడం. ఓకే, తోసేయడం. ఓకే, ఓకే, డిఫీట్ చేయడానికి కూడా వాడతారు నాక్ అని. ఇక్కడ కే సైలెంట్, నాక్ కే పలకూడదు. అలాగే ఆటం శిశిర ఋతువు, ఆకురాలి కాలం. ఆటంలో ఎన్ పలకం. ఓకే, కబోర్డ్. ఓకే, ఏంటి మనకి లైక్ నా విద్యలో ప్రస్తుతం వరకును ఫెనటిక్స్ మీద ఎప్పుడు క్లాసులు నాకు దొరకలేదు. అందువల్ల కబ్బోర్డ్ అంటూ వచ్చాను. కానీ ఇవాళ ఈసారి తెలిసింది మీకు పాఠం చెప్తూ ఉండడం వల్ల. అదేంటంటే పీ పలకూడదని, కబోర్డ్ అన్నట, పీ పలకూడదుట. ఓకే, చాట్ జీపీటీ గారు చెప్పారు. తర్వాత టైట్, ఇక్కడ టైట్ లో జీ పలకం. ఓకే, వాక్, ఇది కూడా ఇది మనకి తెలిసిందే. వాక్ లో ఎల్ పలకూడదు.
ఓకే, తర్వాత సోర్డ్ అనాలట, ఎఫ్ పలకూడదుట. మొన్నటి వరకు స్వోర్డ్ స్పష్టంగా పలికేవాడిని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, కానీ ఇప్పుడు తెలిసింది మీ పాఠం దయ వల్ల. సోర్డ్ అనాలట, డబ్ల్యూ పలకూడదు. అటే షటిల్, బి పలకూడదు ఇక్కడ. ఓకే, అంటే వెరీ క్లవర్ అనే మీనింగ్ వస్తుంది. సమ్ వన్ హూ యూజెస్ ఇండైరెక్ట్ వేస్ టు అచీవ్ సంథింగ్, దాన్ని కూడా షటిల్ అంటారు. ఓకే, బి పలకూడదు. ఓకే, తర్వాత సాల్మ్ అంటే ప్రేయర్ సాంగ్ అన్నమాట, పి పలకూడదు. ఓకే, తర్వాత హ్యాండ్సమ్, అది మొన్నటి వరకు హ్యాండ్సమ్ అనేవాడిని, ఇప్పుడు డి పలకూడదు, హ్యాండ్సమ్ అనాలట. ఓకే, తర్వాత నా, జీ పలకూడదు ఇందులో. నా అంటే ఏమిటి? నా అంటే కొరకడానికి సంబంధించింది. ఓకే, పొట్టలో ఏంటి పేగులు ఆకలి దంచేస్తుందరు అంటామే, అట్లా అట్లా అనమాట. హంగర్, నాయింగ్ హంగర్ అంటారు. ఓకే, ఇది నాయింగ్ హంగర్. జిఎన్ఏడబ్ల్యూ, నా అంటే కొరకడం, తర్వాత బాధ పెట్టడం, దాన్ని నా నా అంటారు. ఓకే, నాయింగ్ అంటారు. ఓకే, అది సంగతి. తర్వాత అందులో జీ సైలెంట్ ఇందులో. ఓకే, తర్వాత చూద్దాం. తర్వాత ఉమ్, కొన్ని అర్థాలు చూద్దాం. ఇవన్నీ మీకు తెలిసినవే చాలా వరకు. కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో మనం పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం, అంతకన్నా ఏం లేదు. ఉమ్, ఉమ్, అది ధన్యవాదాలు. ఓకే, దిస్ వన్, ఆరు, ఆరులో ఉంది. ఆరో క్వశ్చన్, ఆరో క్వశ్చన్ ఇదే. 9 ఓవర్. ఓకే, వెరీ గుడ్. ఆరో క్వశ్చన్ చూద్దాం. ఇది ఏంటి అర్థాలు అనమాట, మీనింగ్స్ ఫర్ డిఫికల్ట్ వర్డ్స్ అంటామే, అది సంగతి. ఓకే, మెనీ మ్యాచ్ ఎనీ ఎయిట్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. డిఫికల్ట్ వర్డ్స్ అంటామే, అదనమాట. డిఫికల్ట్, కష్టమైన పదాలకి అర్థాలు. ఓకే, సాప్లింగ్స్ అంటే చిన్న మొలకలు అంటామే, నారు, నారుని సాప్లింగ్స్ అనొచ్చు. వరి నారు, వరి ఆ, ముందర ఒడ్లుని ఒడ్లుని ఆ ఏంటి దుక్కిన పొలంలో వేసి, ఆ, దున్ని దుక్కిన పొలంలో వేసి, దున్నేసిన పొలంలో వేసి, అందులో ఆ, వస్తే అప్పుడు వరి విత్తనాల నుంచి, ధాన్యం నుంచి అనమాట, ఆ విత్తనాల నుంచి మొలకలు వస్తాయి, దాన్ని సాప్లింగ్స్ అంటారు. అలాగే ఏ ఏ గింజకైనా, ఏ విత్తనానికైనా వచ్చే మొలకల్ని సాప్లింగ్స్ అంటారు. ఓకే, అవి మళ్ళీ వేరే చోట నాటుతారు, అది ప్లాంటేషన్స్ అవి అనమాట. ఓకే, తర్వాత అవి ప్లాంట్స్ అవుతాయి, లేకపోతే తర్వాత ట్రీస్ అవుతాయి. ఎలాగా సాప్లింగ్స్ అంటే ఏమిటి? యంగ్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే, ప్లాంట్స్ ముందర దశ సాప్లింగ్స్ అంటే. ఓకే, తర్వాత కాన్ఫర్ అంటే అవార్డ్ అని మీనింగ్ వస్తుంది. అవార్డ్, డిగ్రీ, టైటిల్, ఎట్సెట్రా. మీరు బీకామ్ డిగ్రీ పొందున్నారు అనుకోండి, యు ఆర్ అవార్డెడ్ ఏ బీకామ్. ఓకే, దాన్ని అవార్డ్ అంటారు. లేకపోతే ప్రొఫెసర్ అబ్దుల్ కలాం వాజ్ అవార్డెడ్ భారతరత్న. అలాగా కాన్ఫర్ అంటే అవార్డెడ్, అవార్డ్ చేయడాన్ని కాన్ఫర్ అంటారు. ఓకే, ఫోస్టర్ సన్ అంటే అడాప్టెడ్ సన్. ఓకే, దత్తత తీసుకున్న వాళ్ళని ఫోస్టర్ సన్ అంటారు అనమాట. ఫోస్టర్ సన్ అవ్వచ్చు, ఫోస్టర్ డాటర్ అవ్వచ్చు. ఓకే, దత్తత తీసుకోబడిన వాళ్ళని ఫోస్టర్డ్ అంటారు. టెండింగ్ అంటే కేరింగ్ ఫర్, జాగ్రత్త తీసుకోవడాన్ని టెండింగ్ అంటారు. ఓకే, తర్వాత మ్యాసివ్ అంటే ఏంటి? మ్యాసివ్ అంటే హ్యూజ్ కదా. ఇక్కడ ఎక్సెప్షనలీ లార్జ్, అంటే భారీ అంటామే. లార్జ్ అంటే బాగా పెద్దది అని. ఇంకా భారీ, ఏంటి దాని అంటారు, సంస్కృతంలో భీమం అంటారు. అలాగా ఏంటి భీమకాయం అట్లాగా అనమాట. చాలా పెద్ద, ఇంకా ఉండే భారీ కాయము, అట్లా అనమాట. ఎక్స్ట్రెషనలీ లార్జ్. ఓకే, బృహత్తు, భారీ, అలాగా వాడతారు అనమాట. ఓకే, ఎక్సెప్షనలీ లార్జ్ అని అంటారు. ఇంగ్లీష్ లో మ్యాసివ్ అంటారు. ఓకే, కన్సీవ్ అంటే టు బికమ్ ప్రెగ్నెంట్. ఓకే, గర్భం దాల్చడాన్ని కన్సీవ్ అంటారు. ఇక్కడ స్పెల్లింగ్ తో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తర్వాత ఇన్వేరియబ్లీ అంటే వితౌట్ ఫెయిల్. ఓకే,
ఇప్పుడు ఏం చెప్తారు? ఫర్ టుమారోస్ మీటింగ్ ఆల్ స్టూడెంట్స్ మస్ట్ అటెండ్ ఇన్వేరియబ్లీ అంటే రేపటి రేపటి సమావేశానికి అందరు విద్యార్థులందరూ తప్పకుండా హాజరు కావాలి. ఇన్వేరియబ్లీ అంటే వితౌట్ ఫెయిల్. వాళ్ళు ఏంటి యాబ్సెంట్ కాకూడదు అనమాట. వితౌట్ ఫెయిల్ తప్పకుండా అని అర్థం అవుతుంది. పెయిల్స్ జాక్ అండ్ జిల్ ఫెచ్ జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ టు ఫెచ్ ఎ పెయిల్ ఆఫ్ వాటర్. ఏ పెయిల్, పెయిల్ అంటే బకెట్ అని అర్థం. పెయిల్స్ అంటే బకెట్స్ అనమాట. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ టు ఫెచ్ ఎ పెయిల్ ఆఫ్ వాటర్. పెయిల్ అంటే బకెట్ అని అర్థం. ఆన్సెట్ అంటే ఏ బిగినింగ్, బిగినింగ్ ని ఆన్సెట్ అంటారు. ఓకే, అది ఇది ఇది ఒక ఫ్రేజ్ అవుతుంది. దానికి ఇది నౌన్ అనమాట, ఆన్సెట్. ఓకే, తర్వాత ఫేసెట్. ఫేసెట్ అంటే ఏ పర్టికులర్ ఆస్పెక్ట్, ఒక ప్రత్యేకమైన విషయాన్ని, అంశాన్ని ఫేసెట్ అంటారు. ఓకే, అది సంగతి. ఇవి మీరు మీరు తరచుగా చదువుతూ ఉంటే ఇంగ్లీషు, అప్పుడు మీ వర్డ్ పవర్ పెరుగుతుంది. మీకైనా నాకైనాను. ఓకే, తర్వాత చూద్దాం. 14 చెప్పే 14 13 పద్నాలుగు చేసేసాను. 15 చూద్దాం. 16 ప్రశ్న. 16 ప్రశ్న. మీరు 16 లేదు. 16. Right. Right. Circle any four of the following four of the words that sound different from the other words in that set with regard to the sounds of the bold letters. Okay. క్రింది ఇచ్చిన మాటల్లో ఈ బోల్డ్ లెటర్స్ ఉన్న అక్షరాలు లో ఒకటి మిగతా కొన్నిటి యొక్క ఉచ్చారణతోనూ భేదిస్తుంది అని ఏమిటో కనుక్కోమంటున్నాడు. ఓకే, కైట్ అంటాం. కైట్ గాలిపటం. నో అంటే తెలుసుకోవడం. ఇక్కడికి కే సైలెంట్. ఇక్కడ నైఫ్. నైఫ్ అంటే చాకు. ఓకే, ఇక్కడ నై అనే మీనింగ్, నై అనే ఉచ్చారణ వస్తుంది. ఇక్కడ నో. కై. కై నై ఈ రెండు ఉచ్చారణలు ఒకటి. ఇక్కడ మాత్రం నో అనే మీనింగ్ వస్తుంది కేకి. ఓకే, కే సైలెంటే కానీ నో అనే మీనింగ్ వస్తుంది. అందువల్ల ఇది డిఫరెంట్ అవుతుంది. ఓకే, ఇది డిఫరెంట్ అవుతుంది. నో అనేది డిఫరెంట్ అవుతుంది. కైట్ నో నైఫ్ లో. కైట్ నో నైఫ్ లో. ఓకే, కైట్ నో నైఫ్ లో నో అనేది డిఫరెంట్ అవుతుంది. ఇట్లాగా ఇది 16 1. ఓకే, కైట్ నో నైఫ్. ఓకే, ఇక్కడ నై రైట్. ఓకే, ఇక్కడ నో అనేది డిఫరెంట్ అవుతుంది అనమాట. ఇది డిఫరెంట్ అవుతుంది. ఈ రెండు ఒకే టైపు. నై కై, కై కై నై ఒకే టైపు. నో డిఫరెంట్ అవుతుంది. తర్వాతది that think thousand. That think thousand. that think thousand. ఈ థింక్ టిహెచ్కి థీ అనే మీనింగ్, అనే ఉచ్చారణ వస్తుంది. థౌజండ్ లో కూడా థౌజండ్ అదే థౌ అనే మీనింగ్ వస్తుంది, అనే ఉచ్చారణ వస్తుంది. ఇక్కడ మనం దా అనే మీనింగ్, దట్ అంటాం. దా దా ఇక్కడ ఒత్తు థాలు ఏవో వస్తున్నాయి, ఇక్కడ మాత్రం దా వస్తుంది. ఆ విధంగా ఇది డిఫరెంట్. టీచేలో దట్లో దా, ఇది డిఫరెంట్. ఈ థింక్ నుంచి థౌజండ్ నుంచి. ఇందులో ఏంటి? ఈజీ, ఎస్కేప్, శాండ్. ఎస్కేప్ ఎస్ మీనింగ్ వస్తుంది అనమాట. శాండ్ ఓకే, ఎస్ ఉచ్చారణ వస్తుంది. ఇక్కడ ఈజీ, ఈజీ ఎస్ ఉచ్చారణ రావట్లేదు. సా అని రావట్లా, జీ అని వస్తుంది. అందువల్ల ఇది డిఫరెంట్. ఈ ఎస్ డిఫరెంట్. తర్వాత గో టు నో. ఈ ఓలు చూస్తే ఇందులో టూ, ఇక్కడ టూ ఉకారం వచ్చింది, ఇక్కడ ఓకారం వచ్చింది, ఇక్కడ ఒత్తం వచ్చింది. గో నో ఒత్తం వచ్చింది, ఉకారం ఉచ్చారణ. ఇక్కడ ఉకారం, అందువల్ల ఇది తప్పు. ఇది ఆడ్ మ్యాన్. ఓకే, తర్వాత హో రాడ్ రోప్. ఈ ఓలు చూస్తే ఇక్కడ ఓ దీర్ఘం వచ్చింది. రాడ్, రాడ్ అంటే ఆ దీర్ఘం. ఇక్కడ
రకారము రాకి కొమ్ము దీర్ఘం ఇవ్వాలి. రా, ఆ అని మీనింగ్ వచ్చింది, ఆ అనే ఉచ్చారణ వచ్చింది. ఓకే. ఇక్కడ మళ్ళీ హోప్ లో ఒత్త దీర్ఘం వచ్చింది. హోప్ ఒత్త దీర్ఘం వచ్చింది. ఇక్కడ ఒత్త దీర్ఘం, ఇది ఒత్త దీర్ఘం, ఇది ఆ ఆ, ఆ, ఓకే. ఆ దీర్ఘం. ఓకే. అందువల్ల రాడ్ అనేది డిఫరెంట్ సౌండ్ అవుతుంది. ఓకే. తర్వాత ఎర్న్, ఎత్, ఈచ్. ఎర్న్, ఎత్, ఈచ్. ఎర్న్, ఎత్, ఈ ఎర్న్, ఎత్, ఈచ్. ఇది ఏ. రైట్. ఇది మాట్లాడతాం. ఎర్న్, ఏ, ఎర్న్, ఎర్న్, ఎత్, ఎర్న్, ఎత్, ఈచ్. ఇక్కడ ఈ అనే ఉచ్చారణ వస్తుంది. ఇక్కడ ఏ అనే ఉచ్చారణ, ఏ అనే ఉచ్చారణ. ఈఏకి ఏ అనే ఉచ్చారణ వస్తుంది. ఇక్కడ ఈఏ కూడా ఏ అనే ఉచ్చారణ వస్తుంది. ఈకని అడిగారు. ఈ ఏ రెండు కలిసిపోయి వస్తాయి ఓకే మన దృష్టిలో. ఇక్కడ ఈకేమో ఈ అనే ఉచ్చారణ వస్తుంది. అందువల్ల ఈ విధంగా ఇది డిఫరెంట్. ఓకే. మనకు కావాల్సింది ఇది. ఓకే. ఇవి కాదు మనకు కావాల్సింది. ఓకే. ఇది ఆడ్ మ్యాన్, ఇది ఆడ్ వర్డ్ అన్నమాట. ఓకే. అది సంగతి. అందువల్ల ఇది మనకు కావాల్సింది. రైట్. తర్వాత తర్వాత ఈ సిలబుల్స్ చూద్దాం. 17 సిలబుల్స్. ఇది కొంచెం అంటే 17 మెన్షన్ ది నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎనీ ఫోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. కాంపిటీషన్. ఓకే. కాంపిటీషన్ 4 అవుతాయి ఇందులోను. మళ్ళీ విపులంగా చర్చిస్తాను. 2 సింగిల్ సిలబుల్ అవుతుంది. అంబులెన్స్, అంబులెన్స్ 3 అనుకుంటా. అంబులెన్స్ కాపీ కొట్టాలి. అంబులెన్స్ 3 సిలబుల్స్ అవుతాయి. అంబులెన్స్ 3 సిలబుల్ అవుతాయి. 3 పలుకులు అన్నమాట. ఈ మొత్తం మాట 3 పలుకులతో ఏర్పడుతుంది. అంబులెన్స్, అంబులెన్స్. అట్లా మ్యాటర్, ఇవి 2 సిలబుల్స్. మ్యాటర్ 2 పలుకులతో ఏర్పడింది. అవి 2 సిలబుల్స్ అనమాట. ఎనస్థేషియా, ఎనస్థేషియా, ఎన్ ఎస్ థా షా, ఇవి 4 సిలబుల్స్ అవుతాయి. సారీ, సారీ 2 సిలబుల్స్ అవుతాయి. దీన్ని విపులంగా చూద్దాం. ఇక్కడ నేను ఫోనెటిక్స్ లో అంత స్ట్రాంగ్ కాదు, కానీ నాకు తెలిసిన విషయాలు పంచుకుందామని ప్రయత్నం. యా, ఇదేమిటి ఎన్నో ప్రశ్న? 17 1. కాంపిటీషన్, COMPTITION, కాంపిటీషన్. ఓకే. ఈ కాంపిటీషన్ ని 4 సిలబస్. ఇది ఒకటి COM, తర్వాత తర్వాత PE ఇంకో సిలబుల్, తర్వాత TI ఇంకో సిలబుల్, తర్వాత TION షన్ ఇంకో సిలబుల్. మొత్తం ఇవి 4 సిలబుల్స్. ఇవి 4 సిలబుల్స్ ఉంటాం. ఒక్కొక్క పలుకుని సిలబుల్ అంటారు. ఓకే. దీని ఒక పలుకు అనమాట. ఇది ఒకటి ఒక పలుకు. అంటే ఉలుకు పలుకులో పలుకు అనమాట. పలుకే బంగారమాయన పాటలో ఉన్న తర్వాత త్యాగరాజ కీర్తన కూడా ఉంది కదా, పలుకే బంగారమాయన కోదండ పాణి పలికే బంగారమాయన అని. ఆ పలుకు అనమాట. పలుకు అంటే ఇంగ్లీష్ లో సిలబుల్ అంటారు. ఓకే. కాంపిటీషన్. సో స్ట్రెస్ టీఏ మీద ఉంటుంది. ఇక్కడ స్ట్రెస్ దీన్ని అంటే దాన్ని ఏమంటారంటే ఉదాత్తం అనమాట. సో స్ట్రెస్ దీని మీద ఉంది. ఇది గట్టిగా పలుకుతారు. ఓకే. అదనమాట సంగతి. తర్వాత రెండోది ఏంటి? TWO2. ఇది సింగిల్ సిలబుల్, ఒకటే సిలబుల్. ఓకే. తర్వాత మూడోది అంబులెన్స్. అంబులెన్స్, అంబులెన్స్. ఓకే. తర్వాత దీన్ని ఎలా పలుకుతారంటే యాంబులెన్స్, యాంబులెన్స్, LANC. 3 సిలబుల్స్ ఇవి. 3 సిలబుల్స్. ఓకే. అంబులెన్స్ అనమాట. స్ట్రెస్ ఏఎం మీద ఉంటుందట. అంబులెన్స్. ఓకే. తర్వాత 4 మ్యాటర్.
మ్యాటర్. మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే ఆ పదార్థం. మ్యాటర్ని ఎంఏటి మ్యాట్ థియేటర్ 2 syllables ఇవి 2 syllables. ఓకే 2 syllables ఇవి మ్యాటర్ 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 2 syllables ఇవి. తర్వాత తర్వాత ఇది ఒక టఫ్ వర్డ్ ఎనస్థేషా. ఎనస్థేషా ఎనస్థేషా. ఓకే 5. ఎనస్థేషా. ఓకే ఎనస్థేషా. ఓకే యా. దీన్ని ఎలాగంటే ఇవి 4 syllables. ఎన్ ఎస్ తర్వాత టీ స్ట్రెస్ ఏమో థీ ఎనస్థీషా. ఎనస్థేషా ఎనస్థేషా 4 syllables అన్నమాట. 4 syllables. ఓకే తర్వాత 6వది సారీ. SORRY. ఇవి 2 syllables. SORRY. సారీ 2 syllables ఇవి. ఓకే ఈ జపనీస్, రష్యన్స్, చైనీస్ వీళ్ళందరూ వాళ్ళ మాతృభాషలో నేర్చుకుంటూ ఉంటారు. మనం ఇది పరభాష పట్టుకుని కుస్తీ పడుతున్నాం. ఓకే అండ్ కూటుకు కోడి విద్యలం సిలబుల్స్ యా. Right. So this completes. I think I have almost. I haven't I could not answer one question on phonetics. Okay, but the rest I answered. Okay. Yeah, ఇవి చిన్న చిన్నవి. ఒకటేమో స్పెల్లింగ్స్ లో కొన్ని మిస్టేక్స్, మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి. అవి అవి అందరూ చేసేయచ్చు ఈజీగా. ఓకే రైట్. సో ఇక్కడతో నేను ఇవాళ ముగిద్దాం అనుకుంటున్నాను. తర్వాత నేను కొన్ని కామన్ ఎర్రర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను తర్వాత పాఠాల్లో. తర్వాత మళ్ళా శాస్త్రోక్తంగా మనం గ్రామర్ మొదలు పెడదాం. అది 1-2 రోజుల్లో నేను బుక్ ఈ చెప్పాను కదా, జేవి రమణయ్య ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కానీ లేకపోతే రెన్ అండ్ మార్టిన్ ఈ రెండింటిలోంచి తీసుకుని నేను ప్రణాళికతో గ్రామర్ మొదలు పెడతాను. ఫస్ట్ నౌన్ చర్చిద్దాం, తర్వాత ఏమో ప్రొనౌన్ చర్చిద్దాం, తర్వాత ఏమో వెర్బ్ చర్చిద్దాం. ఓకే ఇవి వేరియస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, వేరియస్ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. ఓకే బహుశా ఇవి చర్చించే ముందరే 1-2 లెక్చర్స్ నేను కామన్ ఎర్రర్స్ మీద చేద్దామా అని చూస్తున్నా. లైక్ వీటిని కామన్ ఎర్రర్స్ అంటే ఇవాళ కొన్ని చూసాం కదా, అలాంటివి కొన్ని ఉన్నాయి కామన్ ఎర్రర్స్. వీటిని కొన్ని చేద్దామా అని చూస్తున్నాను. 1-2 లెక్చర్స్ కామన్ ఎర్రర్స్ అనొచ్చు, లేకపోతే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ confusing words are often confusing words అనండి. కన్ఫ్యూజింగ్ వర్డ్స్. ఓకే కామన్ ఎర్రర్స్ అనండి. కామన్ ఎర్రర్స్ లేకపోతే ఇంకా ఇలాంటివి కొన్ని చూద్దాం. ఓకే కన్ఫ్యూజింగ్ వర్డ్స్. ఓకే అంటే లైక్ మనం మన ఇండియన్స్ సో కాల్డ్ లైక్ మనం తెలుగు వాళ్ళం ఈ ఇంగ్లీష్తో కొన్ని కామన్గా అంటే నిజ జీవితంలో కొన్ని తప్పులు మాట్లాడుతూ ఉంటాం. వాటి గురించి నేను 2-3 వీడియోలు చేద్దామా అనుకుంటున్నాను. ఓకే అయితే నిజ జీవితంలోని ఇంగ్లీష్ దోషాలు అనమాట. సో అది అయ్యాక శాస్త్రోక్తంగా ఇవి మొదలు పెడదాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొదలు పెడదాం. తర్వాత అలాగే ప్రోగ్రెస్ అవుదాం. ఓకే ఈ నౌన్లో కొన్ని లెక్చర్స్ అవ్వచ్చు, ప్రొనౌన్లో అవ్వచ్చు, వెర్బ్లో చాలా అవుతాయి. వెర్బులు అంటే మళ్ళా మనకి టెన్సెస్ వస్తాయి. వెర్బులో టెన్స్లు అంటే మళ్ళా మనకి ఒక్కొక్క టెన్స్లోను ప్రజెంట్ టెన్స్ ఉంది,
ప్రెజెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, అట్లానే ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఓకే, మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లోనేమో సింపుల్ ప్రెజెంట్ ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ ఉంది, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది, అట్లా వస్తూ ఉంటాయి. బట్ అది పాస్ట్ టెన్స్లో కూడా సింపుల్ పాస్ట్ ఉంది, పాస్ట్ పార్టిసిపుల్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంది, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ఉంది. అట్లా ఫ్యూచర్లో కూడా సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, అట్లా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకే, చేద్దాం. ఓకే, కొండలైనా తరిగిపోతాయి కూర్చుని తిట్టి అన్నట్లు. మనం ఇది ట్రై ఇది ఆ, ఏంటి ఒక్కొక్క గింజ బుర్రలోకి పంపిస్తూ ఉంటే, మన మెదడులో నాడుతూ ఉంటే చిన్ని గింజల్ని అది ఒక బస్తా కూర్చో, బస్తా కావాలి చిన్న ప్యాకెట్ అయినా అవ్వాలని కోరిక. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ ప్రోగ్రెస్ అండ్ ఐ విష్ అవర్ ట్రాన్సాక్షన్ will be productive. Okay, సహనావతు సహనం భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్య మా విద్విషావహై. మీకు నాకు మంచి ఈ ఈ ఈ తాపత్రయం ఏదైతే ఉందో మనని ఆ, మంచి దారిలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క స్పందనలు, సమీక్షలు, విమర్శలు, ఓకే, రివ్యూలు నాకు తెలియచేస్తే, నాలో లోపాలు ఉంటే నిర్మూలించుకోవడానికి ప్రయత్నిస్తాం. రైట్, అండ్ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్స్ బాక్స్లో అడగచ్చు. రైట్, కైండ్లీ ఫీల్ ఫ్రీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. We'll meet in the next lecture.